పారిశుద్ధ కార్మికులు రోజు ఉదయాన్నే 4:30కు వారి ఆఫీస్కి వచ్చి ఇక్కడ వాళ్ళ అటెండెన్స్ చేసుకొని ఎక్కడెక్కడ వారి డ్యూటీ ఉంటుందో అక్కడక్కడికి బయలుదేరాలి. ఈ చలిలో వారి డ్యూటీ ఎలా ఉంటుందో వారిని అడిగి తెలుసుకుందాం రండి. వెల్కమ్ టు ఇది సంగతి. నేను మీ కొత్తకొండ శక్తి ప్రసాద్. పారిశుద్ధ కార్మికులు రోజు ఉదయాన 4:30 నుంచి 5 గంటల లోపల వస్తారు. చలికాలంలో వాళ్ళు వచ్చినప్పుడు వారికి గవర్నమెంట్ ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది, వారి జాగ్రత్త కోసం మరి ఎలాంటి మందులు అందజేస్తుందో వారిని అడిగి తెలుసుకున్నాం రండి. మొదట వాళ్ళు డ్యూటీలోకి రాగానే బయోమెట్రిక్ మిషన్ ముంగట సంతకం చేసి ఫేస్ ఐడెంటిఫై చేసుకోవాలి. తర్వాత వారి డ్యూటీలకు సంబంధించిన జవాన్ల దగ్గరికి వెళ్ళి రిజిస్టర్లో అటెండెన్స్ వేయించుకొని ఎక్కడ వారి డ్యూటీ వేశారో తెలుసుకొని అక్కడ వైపు వాళ్ళు బయలుదేరి ఆ ఏరియాని వారు క్లీన్ చేయాలి. ఇది వీరి మొదట కార్యక్రమం. ఇప్పుడు చాలా అవకాశాలు కల్పిస్తుంది. మెడికల్ టెస్ట్ కల్పిస్తుంది, క్యాంపులు అంటుంది, వాళ్ళకి రియంబర్స్మెంట్ ఉంటుంది, వాళ్ళ పిల్లల చదువు ఉన్నత అవకాశాలు ఇస్తుంది. మరి మీకు ఎలాంటి అవకాశాలు ఏమీ లేదా? మీకు ఉదయం ఎన్ని గంటలకు చాలా 20 గంటల వరకు. ఇప్పుడు మెడికల్ క్యాంప్లో మీకు ఎలాంటి ట్యాబ్లెట్స్ ఇస్తారు అంటే పారిశుద్ధులు అంటే మలేరియా, డెంగ్యూ లాంటి భయాలు కూడా ఉంటాయి. మరి మీకు ఏమన్నా చూపించి మెడిసిన్స్ ఫ్రీగా ఇస్తారా? ఎన్ని నెలలకు ఒకసారి మెడికల్ క్యాంప్ జరుగుతుంది? 6 నెలలకు ఒక మెడికల్ క్యాంప్. మధ్యలో ఏమైనా జరుగుతాయి? సార్ గుడ్ మార్నింగ్ సార్. మీ పేరు? సునీల్ కుమార్, సర్కిల్ టు సెంటర్. ఓకే సార్. ఇప్పుడు మున్సిపల్ ప్రభుత్వం శానిటైజింగ్ వరకు పారిశుద్ధ కార్యక్రమాలు ఉంటారు. ఒక్కరోజు మీరు పని చేస్తుంది. మరి ఉదయం 5 గంటల వర్కర్కి ఎలా చేస్తున్నారు? వీళ్ళకి ఇప్పుడు మనం రైనీ సీజన్లో రెయిన్ కోట్స్ ఇచ్చాము. ఇప్పుడు కూడా వీళ్ళకి మాస్కులు కానీ గ్లౌజెస్ కూడా ఇష్టం లేదు. గ్లౌజెస్ కూడా ఇష్టం లేదు. మన ఈ లోడర్స్ కానీ వీళ్ళకి గ్లౌజెస్ కూడా ప్రొవైడ్ చేస్తాము, మాస్క్ ప్రొవైడ్ చేస్తాం. వీళ్ళకి గంబూట్స్ వాళ్ళకి కూడా ఏమవుతాము, గంబూట్స్ ప్రొవైడ్ చేసినాం అందరూ ఆల్రెడీ. అంటే మీరు అంటున్నారు ప్రొవైడ్ చేసినామని, ఇక్కడ వచ్చిన 100 మంది కార్మికులకు కూడా గ్లౌజులు కనబడతలేదు, గంబూట్స్ కనబడతలేదు, మాస్కులు కనబడతలేదు. ఓకే, ఎన్ని నెలలకు ఒక్కసారి ఇస్తారు సార్ ఇవన్నీ? ఇవి మనకు ఈ కన్సర్వేటివ్ ఆర్టికల్స్ ఇయర్లీ వన్స్ ఇస్తాం. ఏవి గంపలు, పౌడర్, గమలాలు ఇవన్నీ ఇస్తాము. వీళ్ళకి రెగ్యులర్గా 3 monthsకి ఒకసారి హెల్త్ చెకప్ కూడా ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ వాళ్ళకి మళ్ళీ వీళ్ళకు అంటే గవర్నమెంట్ జిఎస్ఐ ఫెసిలిటీ కూడా ఉంది. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు వారికి గంపలు, పౌడర్లు ఆ సంవత్సరం ఒకసారి ఇస్తామండి. వాస్తవానికి వాళ్ళ ఇంట్లో ఏదైనా పని చేసుకుంటే కూడా ఇల్లు కట్టే వ్యక్తులు సున్నితంగా వాడితే కూడా 2 నెలలు 3 నెలల గంపలు పాడైపోతుంటాయి. సంవత్సరానికి ఒకసారి వాళ్ళకి ఇస్తారంటారు. ప్రతి ఒక్కరు వీళ్ళతో పని చేయించుకుంటారు. నగరం మొత్తం పాడైపోతాయి కదా. రోడ్ రూమ్లో ఉంటాయి వీళ్ళకు, అడైతే స్పేర్గా ఉంటాయి, మేము ప్రొవైడ్ చేస్తాము. మహిళలు చాలా మంది మున్సిపాలిటీలో పారిశుద్ధ కార్యక్రమాలుగా పనిచేస్తున్నారు. మరి వారు ఉదయం 5 గంటలకు 4:30 గంటలకు ఇక్కడికి చేరుకోవాలి. ఎక్కడెక్కడి నుంచి దొంగల భయం చాలా ఉంది. వారికి ఎలాంటి ఫెసిలిటీస్ కల్పిస్తుంది రవాణా వ్యవస్థ? గతంలో మన కమిషనర్ గారు ఇట్లా వీళ్ళకి ఇక్కడ దగ్గర ఉంటే వాళ్ళ ఛాయిస్ ఇచ్చారు. ఏ సర్కిల్ దగ్గర ఉంటే అక్కడ వీళ్ళకు ఛాయిస్ ఇచ్చారు. చాలామంది అట్లా వెళ్ళిపోయారు. అంటే వేరే సర్కిల్ దగ్గర వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సర్కిల్కు వాళ్ళ డ్యూటీ అలాట్ చేసుకున్నారు. అలాగే మున్సిపాల్లో పనిచేస్తున్న పారిశుద్ధ కార్మికులు మగవాళ్ళకి ఏ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు ప్రసాద్ సార్. ఇప్పుడు ఉదయం 4:30కు వీళ్ళందరూ వస్తున్నారు. మధ్యాహ్నం 2-3 గంటలకు పనిచేస్తారు. మరి వీరికి ఎలాంటి ఫెసిలిటీస్ మనం ఇస్తున్నాం? ఇంకా చలిలో అనేక వ్యాధులు వస్తుంటాయి. మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా మోర్లు క్లీన్ చేస్తున్న వారికి వస్తుంటాయి. మరి ఎలాంటి ఫెసిలిటీస్? స్వెటర్లు, షూ గవర్నమెంట్ చేస్తే బాగుంటుంది. అంటే బాగుంటుంది కానీ ఇప్పటివరకు ఏం అందలేదు. వీళ్ళకి ఒకవేళ మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులు వస్తాయి. వీళ్ళు సీజనల్ వ్యాధులు బాధపడ్డప్పుడు ప్రభుత్వం ఎలా సాధించింది? చెకప్ చేస్తారు అందరూ వాటికి. వీళ్ళు ఇప్పుడు పని చేయడం కోసం గంపలు, పౌడాలు కావాలి. పని చేయడానికి మాత్రం పని అదే ఉంటాయి అని నేను అనట్లేదు. ఎన్నొద్దులకు ఒకసారి ఇస్తున్నారు కొత్తవి. ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టుకుంటాం. ఇల్లు కట్టే 3 నెలల్లో 4 సార్లు గంపలు ఎరిగిపోతాయి. మరి వీళ్ళకి ఎన్నొద్దులకు ఒకసారి గంపలు, పౌడర్లు 3 months ఆగుతాయని. అలాగే అధికారులు చెప్తున్నట్టు సంవత్సరానికి ఒకసారి అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నామని, అవి చేస్తున్న పారిశుద్ధ కార్యక్రమం సరిపోదని ఇది సంగతి మీడియా ద్వారా నిజామాబాద్ ప్రజలకు తెలియజేస్తున్నారు.